హల్లెలూయా. ప్రభువునందు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన యోహాను రాసిన శుభవార్త, యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు విడువబడి ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ యొక్క మా తల్లి ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనతో మీరు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ చదువుబడిన వాక్య భాగమును మీరు దీవించండి. ఈ వాక్యంలోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి ప్రభువా మీ సహాయము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవ, నీ నోటి బోరుగా మమ్మల్ని వాడుకోనండి. ప్రభువా, మీరే మా తండ్రి మాట్లాడి మా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు కావలసిన నీ అమూల్యమైన నీ వర్తమానము మాకు అందించమని, మీరు మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వచ్చిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. యేసు ప్రభువుని మనము ఎందుకు కలిగి ఉండాలి అనే విషయంలో ఇక్కడ ఒక విషయాన్ని మనము చూసినట్లయితే, ఈ సందర్భము అందరికీ తెలిసినదే. యేసు ప్రభు కానానులో మొట్టమొదట చేసిన అద్భుతాన్ని గురించి మనము చదువుకున్న భాగంలో ఉంది. ఆ విందులో ప్రభు చేసిన అద్భుతాన్ని ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ అద్భుతం జరగడానికి గల కారణాలు కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతము జరగాలన్నా, నీ కుటుంబంలో అద్భుతము జరగాలన్నా, నీ బ్రతుకులో అద్భుతము జరగాలన్నా ఇక్కడ ప్రాముఖ్యంగా మనము 3 విషయాలు మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నీ కార్యము, నువ్వు తలపెట్టే కార్యానికి, లేక నువ్వు చేసే పనికి, లేక నువ్వు నీ ఇంట్లో జరిగే కార్యక్రమానికి మొట్టమొదట నీవు దేవుని పిలవాలి, యేసుని పిలవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించేదని మనం చూస్తున్నాం. యేసుని ఆహ్వానించాలి. మొదట దేవుని నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించినప్పుడు, నువ్వు చేసే కార్యక్రమానికి ముందు యేసుని ఆహ్వానించినప్పుడు, నీ బ్రతుకులోనికి యేసుని ఆహ్వానించినప్పుడు నీవు అద్భుతాలు చూస్తావు. అలాగే రెండవదిగా ఆయన శిష్యులను కూడా ఆహ్వానించారంట. ఆయన శిష్యులను కూడా ఆహ్వానించారంట. ఈ సందర్భాన్ని మనము చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే అపోస్తలుల కార్యగ్రంథము చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయములో, అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము, ఈ 10వ అధ్యాయములో మనము గమనించినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటాడు. ఈ 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అక్కడ ఎవరంటే కొర్నేలి. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఇతని పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను
పరిపాలకుడు కైసరలో ఉండేను అని మనం చూస్తున్నాం. కైసర ప్రాంతంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడట. ఎవరంట? కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. ఇతను మనం గమనించినట్లయితే ఇతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడుగాను, అతడు ఇప్పుడు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నవాడిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు నీతిపరుడు, న్యాయవంతుడు, అలాగే దయాదాక్షిణ్యము కలిగిన వాడు, తన ఇంటి వారితో కలిసి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి ఈ కొర్నేలి. ఇతడు క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, ఇతడు అన్యుడు. అన్యుడైనను దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిగా, నిత్యము దేవునికి ప్రార్థిస్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే తన జీవితంలో అతడు మొదట తన జీవితంలో దేవునికి స్థానం ఇచ్చాడు, తన జీవితంలోనికి దేవుని ఆహ్వానించాడు. దేవునికి స్తోత్రం. మనం చేసే కార్యాలకు మొదట దేవుని ప్రార్థించాలి, మన జీవితాల్లోకి దేవుని ఆహ్వానించాలి, మన కార్యక్రమాలకు దేవుని ఆహ్వానించాలి. దేవుని ఆహ్వానించం, దేవుని గురించి ఆలోచించవసరం. ఒక వివాహం చేస్తున్నామంటే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని పిలుద్దాం, ఎవరు వస్తారు, మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు, రాకుండా ఉండేవాళ్ళు ఎవరు అని చెప్పి మనకు, లేకపోతే మనం ఎవరెవరికి సదింపులు పెట్టాము, మళ్ళీ మనకి ఎవరెవరు సదింపులు పెట్టాలి అని ఇలాగ ఆలోచించుకుంటూ ఇలాంటి వారిని పిలుస్తాం. ఇకపోతే నాయకులను పిలుస్తాం. ఏ రాజకీయ నాయకుడిని పిలుద్దాం, ఏ ఎమ్మెల్యేని పిలుద్దాం, లేక ఏ మండల ప్రెసిడెంట్ని పిలుద్దాం అని ఇలాగ నాయకులను పిలవడానికి నాయకుల లిస్టు చూస్తాం. అలాగే బంధువుల్లో దూర బంధువులు ఎవరు, దగ్గర బంధువులు ఎవరు, మరి మనకు తరచుగా మనకు వచ్చేవాళ్ళు ఎవరు, రాకుండా ఉండేవాళ్ళు ఎవరు అని ఆ లిస్టు చూస్తాం. అలాగే దైవజనుల విషయంలోకి వచ్చేటప్పటికి ఏ దైవజనుడు గొప్పోడు, ఏ దైవజనుడు బాగా మాట్లాడతాడు, ఏ దైవజనుడు బాగా పేరు గలవాడు అని చూస్తాం. కానీ అసలు వ్యక్తిని మనము మర్చిపోతూ ఉన్నాం. అసలు వ్యక్తిని మర్చిపోతున్నాం. ఎవరు? ఉండవలసిన వ్యక్తిని పిలవటల్లా. ఎవరిని పిలవాలి? ముందు ఎవరిని పిలవాలి? అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి దేవుడు. అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి దేవుడు. అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి దేవుడు. దేవుణ్ణి పిలిస్తే, అసలు విషయం తెలుసా, దేవుణ్ణి పిలిస్తే ఎవరిని పిలవాలో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. దాని ద్వారా ఆ కార్యక్రమానికి, ఆ వివాహానికి, ఆ ఫంక్షన్కి విలువ పెరుగుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుణ్ణి ఆహ్వానించకుండా, దేవుడు లేకుండా కనుక వీళ్ళందరితో చేస్తే అది ఫెయిల్ అవుతుంది. చివరికి ఏమవుతుందంటే దానిలో గొడవలు వస్తాయి, దానిలో తగాదాలు వస్తాయి, దానిలో ఇబ్బందులు వస్తాయి, దానిలో మగబిందాలు వస్తాయి, దాంతోనే రకరకాలుగా సనుగుళ్ళు గొనుగుళ్ళు వస్తాయి. అయితే అవి రాకుండా ఉండాలంటే నీవు మొదట దేవుణ్ణి ఆహ్వానించాలి. ఇక్కడ కొర్నేలి తన జీవితంలోకి మొదట దేవుణ్ణి ఆహ్వానించాడు. ఆ ఇంటి వారు కూడా ఏం చేశారట? ఆ వివాహం జరుగుతున్న ఇంటి వారు కూడా యేసును ఆహ్వానించారు, ఆయన శిష్యులను ఆహ్వానించారు. అయ్యా, ఎందుకయ్యా వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అని అనొచ్చు కదా. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళేం చేయరు, వీళ్ళు చూస్తూ ఉంటారు. వివాహం జరుగుతూ ఉంటే, లేక కార్యక్రమం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు.
కానీ ఒక టైం వచ్చింది మీరు చేసే టైము, ఆ టైంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చాడు, ఏ అడావుడి చేయట్లా, ఆయన శిష్యులు ఏ అడావుడి చేయట్లా. వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు, సైలెంట్గా ఉన్నారు. వీళ్ళేందా తినడానికి వచ్చారా అన్నట్టుగా ఉన్నారన్నమాట. అందరూ అన్ని పనులు చేస్తున్నారు, అందరూ మంత్రులు వడ్డిస్తున్నారు, నీళ్ళు పోసేవాడు నీళ్ళు పోతున్నారు, వడ్డించేవాడు వడ్డిస్తున్నారు, తీసుకెళ్ళ తీసేవాడు తీస్తున్నారు, కడిగేవాడు కడుగుతున్నారు. ఇన్ని పనులు అందరూ చేస్తూ ఉంటే ఈడెంత పెద్ద బ్రహ్మాండంగా వచ్చి తినడానికి వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకున్నారు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో ద్రాక్ష రసం అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఆ విషయాన్ని ఆ వడ్డించే వాళ్ళకంటే కూడా అక్కడ ఉన్న మరియమ్మ గ్రహించింది. ఇప్పుడు ఏం చేయాలి? ద్రాక్షరసం అయిపోతుంది. ద్రాక్షరసం కనుక లేకపోతే ఆ ఫంక్షన్ అంతా వెళ్తే ఆ పెళ్లి చేసుకుంటున్న కుటుంబంగా పెళ్లి కొడుకుకి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరికి అవమానమే, చాలా అవమానం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ద్రాక్షారసాన్ని తయారు చేయాలంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు ద్రాక్షారసం తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి? కాబట్టి ద్రాక్షారసాన్ని ఇప్పుడిప్పట్లో మనకు తెచ్చివ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని మరియమ్మ ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ద్రాక్షారసం అయిపోతుంది అని చెప్పింది. అయ్యా ద్రాక్షారసం అయిపోయినాయి, నాకేం పని అన్నట్లుగా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. సరే ఆయన అన్నాడని బాధపడకుండా మరియమ్మ వెళ్ళిపోయి ఏం చేసిన పని వాళ్ళని పిలిచి, ఇదిగో ఆయన మీతో ఏం చెబితే చెయ్యండి అని చెప్పాను. వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి రావడంతో నేను చూసి వాళ్ళని అదిగో అక్కడ బాలించున్న ఆ కొండలన్నీ తీసుకురండి అన్నాడు. రాతి బాణాలు తెమ్మన్నాడు. ఆ రాతి బాణాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టే 6 రాతి బాణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు. వారు అంచుల మట్టుకు నీళ్లు నింపారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇందు ప్రధానికి చూపించండి అని చెప్పారు. వాళ్ళుగా జగ్గుతో ఆ ద్రాక్షారసాన్ని ముంచుకొని ఆ నీళ్ళను ముంచుకొని తీసుకొని వెళ్ళి ఆ ఇందు ప్రధానికి ఆ నీరు చూపించారు. అయ్యా ఈ రుచి చూడమని. అతడు రుచి చూసి పెండు కుమారునిగా చేశాడు. అదే వచ్చాడు. ఏంటా ఎవరు పెట్టినా మొదట మంచి రసం వస్తారు, జనలకత్తి మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం వస్తారా? నువ్వేంటి ముందు మంచి రసం వేయకుండా మంచి రసాన్ని దాచిపెట్టుకున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రసమైందట? మంచి ద్రాక్షారసమైనది. యేసుని ఆహ్వానించడం ద్వారా ఆ కుటుంబం అవమాన పాలు కాకుండా ఆ వివాహం సక్సెస్గా జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొర్నేలి కూడా దేవుని తన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలితో మాట్లాడుతున్నాడు. దేవుడి దూత, నీవు ఇదిగో యొప్పే మనుషులను పంపించు, అక్కడ పేతురు అని మారు పేరు కలిగిన షీమోను అనేవాడు ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతను చెప్పిన మాటలు విను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కొర్నేలి తన దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకమైన ఒక 3 మనుషుల్ని పేతురు దగ్గరకు పంపించారు. ఇది ఇలా ఉండగా దేవుడు పేతురు మధ్యాహ్నం టైంలో 12 గంటలప్పుడు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆకలితో ఉంది.
ఇంట్లో వాళ్ళనే వంట తయారు చేస్తూ ఉన్నారు. ఆకలి అవుతుంది, ఏదైనా తిందాము అంటేనేమో ఇంకా వంట తయారు కాలేదు. సరే ఖాళీగా ఉండటం ఎందుకు లేని చెప్పి ఆయన మిద్ది మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకలి అవుతుందని కొంతమంది ప్రార్థన మానేస్తారు, ఆకలి అవుతుందని ఎకరాలు తిరుగుతుంటారు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? ఆకలి అవుతున్నా కానీ ప్రార్థనకు ఉపక్రమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆకలి కొని ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించేటప్పటికి గొప్ప దర్శనాన్ని చూశాడు. నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, ఇదిగో వీటిని చంపుకొని తినని చెప్పి ఒక పెద్ద దుప్పట్లో మూటగట్టి దేవుడు కిందకి చతుస్పాద జంతువులను, పురుగులను, పాలు, మరి రకరకాలైన జంతువులు, పక్షులన్నిటినీ అందులో పంపించాడు. పేతురు చూశాడు వాటికి, కానీ అవన్నీ నిషిద్ధమైనవే కానీ తినడానికి యోగ్యమైనవి కాదు. దైవుని ధర్మశాస్త్రం ప్రకారముగా అవన్నీ అపవిత్రమైన జంతువులుగా, అపవిత్రమైన పక్షులుగా, అపవిత్రమైన జీవులుగా కనబడ్డాయి. అప్పుడు పేతురు అంటున్నాడు, నేను పుట్టింది మొదలుకొని, నాకు ఉపదేశించినది మొదలుకొని అపవిత్రమైనది ఏది నా నోట పడలేదు ప్రభువా, ఇది నేను చెయ్యను అంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నీవు అపవిత్రమని అనవద్దు అంటాడు. అయినా పేతురు తినడానికి ఇష్టపడ్డాడు. ఆ మూట తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ముగ్గురు మనుషులు ఆ మరునాడు ఆ ఇంటి దగ్గరకు వచ్చి, ఇక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నాడా అని విచారిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు, నువ్వు కిందకి వెళ్ళు, నీ కొరకు ఒక ముగ్గురు మనుషులు వచ్చారు, వారితో నువ్వేమీ ఎదురు చెప్పకుండా వారి వెంట వెళ్ళమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలి మొదట దేవుని ఆహ్వానించాడు. దేవుని ఆహ్వానించినప్పుడు దేవుడు ఎవరిని ఆహ్వానించాలో, ఎవరు వస్తే తన జీవితం మారుతుందో, ఎవరు వస్తే వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎవరు వస్తే వారి ఆత్మతో నింపబడతారో, ఎవరు వస్తే ఆ కుటుంబానికి వారి బంధువులకు రక్షణ కలుగుతుందో ఆ వ్యక్తిని పిలిపించమని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి మనం మీటింగ్లు పెట్టుకుంటుంటాం. మీటింగ్లు పెట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తామంటే, ఎవరిని పిలవాలి అని ఆలోచించినప్పుడు ఏం చేస్తామంటే, బాగా వాడబడుతున్న దైవజనుడు ఎవరు, బాగా మాట్లాడే దైవజనుడు ఎవరు, మంచి ప్రసంగికులు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళే మా వల్ల కాదండి, మాకు టైం లేదండి అని చెప్పడం, మరలా మరి ఇంకోళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు కాదంటాం. ఇవన్నీ మన ఉద్దేశాల ప్రకారంగా జరుగుతున్నవి. అందుకే మీటింగ్లు సక్సెస్ అవ్వడం లేదు, మీటింగ్లో ఆత్మ రక్షణ జరగటం లేదు, ఆత్మలు బలపడటం లేదు. మనకు అనుకూలమైన వారిని, మనకు కావలసిన వారిని, మన దృష్టిలో గొప్ప వాళ్ళనుకున్న వారిని పిలుస్తున్నామే కానీ వారు దేవుని దృష్టిలో వాడబడేవారా కాదా అనేది మనం చూడలేదు. మొదట నువ్వు దేవుని ఆహ్వానించి దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా ఈ మీటింగ్ లో ఎవరు మాట్లాడాలి, ఎవరి ద్వారా నీవు కార్యం చేయబోతున్నావు, ఎవరి ద్వారా రక్షణ జరుగుద్ది, ఎవరి ద్వారా అద్భుతం జరుగుద్ది, ఎవరి కార్యం ఈ యొక్క మీటింగ్ అద్భుతకరంగా ఎవరి ద్వారా మీరు జరిగించబోతున్నారని మనం ప్రార్థిస్తే దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు పంపిస్తాడు. దేవుడు పలానా వ్యక్తి దగ్గరకు పోమని చెప్తాడు. దేవుడు తప్పకుండా మాట్లాడతాడా దేవుడు అనేవాడు ఉన్నారు కూడా కొంతమంది. ఇక్కడ మాట్లాడాడా లేదా పేతురుతో? అంటే పేతురుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడ్డా? కాబట్టి కొర్నేలితో దేవుడు మాట్లాడాడు, పేతురుతోనూ దేవుడు మాట్లాడాడు.
ఇప్పుడు పేతురు లేచి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఏం చేశాడో తెలుసా? వీళ్ళని పంపించేసి, పేతురు పిలిచి వాళ్ళని పంపించి తన ఇంట్లో వాళ్ళ వరకు కూర్చోలేదండి. ఏం చేశాడంట చూడండి, మాట చూద్దాము. కొర్నేలి 24వ వచనం. మరునాడు వారు కైసరలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. దేవునికి స్తోత్రం. వీళ్ళని పంపించాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అంట స్నేహితులను పిలిచాడంట, బంధువులను పిలిచాడంట. దేనికి పిలిచాడు? స్నేహితులు బంధువులు ఎందుకు పిలిచాడు? 3 రోజులు ఉన్నారు వాళ్ళు కొర్నేలి ఇంట్లో. ఆ రోజు ఆయన దర్శనం కలిగిన తెల్లారి వారిని పంపించాడు. పంపించినాక వీళ్ళని పిలిపించాడు. వీళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో వీటి వరకు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు మరలా 2వ రోజు పౌలు పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. పేతురు గారిని తీసుకొని మరలా మారునాడు, మళ్ళా 3వ రోజుకి తిరిగి కొర్నేలి దగ్గరికి వచ్చారు. ఈ 3 రోజులు బంధువులకు భోజనాలు ఆయనే, స్నేహితులకు భోజనాలు ఆయన, అన్ని వసతులు వాళ్ళకి కల్పించి అన్ని చూసుకుంటూ ఏం వరకు చూస్తున్నారు? దైవజనుని రాక కొరకు ఎదురు చూస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలి ఎంత గొప్ప కార్యము. కొర్నేలి చూసినట్లయితే, ఒకటి దేవుణ్ణి ఆహ్వానించాడు, 2వది దైవజనుని ఆహ్వానించాడు, 3వది తన బంధువులను స్నేహితులను ఆహ్వానించాడు. 3 రకాలైన ఆహ్వానాలను కొర్నేలి చేశాడు. ఇది మనకు మన విశ్వాస జీవితంలో, మన సంఘ జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. మొదట మనము దేవుణ్ణి ఆహ్వానించాలి, ఆ తర్వాత దైవజనుని ఆహ్వానించాలి, ఆ తర్వాత ప్రజలను ఆహ్వానించాలి. మనం ఏం చేస్తున్నామంటే దైవజనుని పక్కన పెడుతున్నాము, దేవుని పక్కన పెడుతున్నాం, ప్రజలను ఆహ్వానించుకుంటున్నాం. ఈ ప్రజలు వచ్చేసి ఏం చేస్తారంటే అంతా గందరగోళం చేసి వెళ్ళిపోతారు. తిన్నవాడు ఎవరి పాపం డబ్బులు ఖర్చు పెట్టి చేయించాడు, కాకపోతే ఏదో కొంచెం లోపం జరిగింది అనుకోడు. ఈ పనికి మన్నాడు, ఎవడు పిల్లమన్నాడు, ఏమంత కమ్మగా ఉంది, ఏం బాగా చేశాడు అంటారు. లోపమే. యేసు లేని ఏ కార్యంలోనైనా లోపమే ఉంటుంది. దేవుని ఆహ్వానించని ప్రతి కార్యంలో లోపం ఉంటుంది. దేవుని ఆహ్వానిస్తే ఆయన ఆ లోపాన్ని సరిదిద్దుతాడు. హల్లెలూయా. ఆ లోపాన్ని సరిదిద్దుతాడు. కొర్నేలి తన దేవుని ఆహ్వానించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు దైవజనుని ఆహ్వానించుకో, దైవజనుని పిలుచుకో అని. దైవజనుని పిలిచాడు. దైవజనుడు వచ్చేలోపు తన బంధువుల్ని, తన స్నేహితులను, ముఖ్యమైన స్నేహితులందరూ పిలుచుకున్నాడు. అందరు పాపలు ఇక్కడ గమనించండి, చాలా చక్కని మాట పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. తన బంధువులను, ముఖ్య స్నేహితులను అన్నాడు. ఏ స్నేహితులట? ముఖ్య స్నేహితులు. అంటే తను చెప్పినట్టుగా వినేవారు అన్నమాట. తన మాట వినేవారు, తను ప్రేమించేవారు, తనకు సహకరించేవారు. అదే ఎవరు బట్టి వాళ్ళని తీసుకున్నట్టయితే ఏం జరిగేదో తెలుసా? 3 రోజులు ఎదురు చూడాలంటే ఇల్లు చూసేవాడు కాదు. వీళ్ళు ఏం చేసేవాడు అంటే, మాకేంటో పనులు ఉండే, నీకేం పని పాట లేదు, నీకేం పని పాట మమ్మల్ని పిలుస్తూ ఉంటావు ఓవర్గా అని చెప్పి సనుక్కుంటా కొనుక్కుంటా గందరగోళం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళేవాళ్ళు పిలవలేదు ఆయన. తన బంధువులు అయితే బంధువులు తన కొరకు నిలబడతారు, తన ముఖ్య స్నేహితులు తన కొరకు నిలబడతారని వారు నిలబడే వారిని పిలిచారు. వారు నిరీక్షణతో ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత పేతురు వచ్చినప్పుడు పేతురు వారికి దేవుని వాక్యమును ప్రకటించాడు.
పేతురు అడుగుతాడయ్యా, ఎందుకు నన్ను పిలిచావు అని అంటే, కొన్నేళ్ళు చెప్తాడు, దేవుడి దర్శనంలో నాతో దేవుడు ఇలా మాట్లాడాడు, నిన్ను పిలవమన్నాడు, నేను అందుకే మీ కొరకు ఎదురు చూస్తున్నా, నువ్వు వచ్చావు, చాలా సంతోషం, నీవు దేవుడు నీకేం బయలుపరిచాడు అది మాతో చెప్పమన్నప్పుడు పేతురు ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. అదేంటంటే, దేవుడు పక్షపాతి కాడు అని నేను ఇప్పుడు తెలుసుకుంటాను. హల్లెలూయా. అంటే దైవజనుడు కూడా ఏ రూట్లో ఉన్నాడంటే, ఎలాంటి ఆలోచనలో ఉన్నాడంటే, ఈ రక్షణ అనేది కొంతమందికే వచ్చింది, కొంతమంది రక్షింపబడతారు. ఆ యేసు ప్రభు చేసిన రక్షణ కార్యము కొంతమంది కొరకే చేశాడు, అందరి కోసం కాదు అన్న లెక్కలో ఉన్నాడు అన్నమాట. ఓ సమాజానికి వరకే ఈయన ఇలా ప్రజల్లో అదే విధి అపవాది జనాల్లో ఉంచాడు. ఇంకా పోలా అదే విధి, పలాని వాళ్ళకే ఈయన దేవుడు, పలాని దేశాలకే దేవుడు, పలాని కులాల వాళ్ళకే దేవుడు అని ఆ అపవాది ఆ మైకం అనేది ఇంకా మనుషుల హృదయాలలో ఉంచుతూనే వచ్చాడు. అది దైవజనుడు హృదయంలో వాళ్ళకే ఉంది. అయితే దేవుడు ఆ యొక్క ఆ పొరను తొలగించేశాడు, ఆ ముసుగును తొలగించేశాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఇంతకాలము మా యూదులకే దేవుడు అనుకున్నాను, మా యూదులకే రక్షణ అనుకున్నాను, వారికే ప్రకటిస్తూ వచ్చాను, వారికే సువార్త ప్రకటించాను, వారికే బాప్తిసాలు ఇచ్చాను, వారినే సంఘాల్లో చేర్చాను. కానీ దేవుడు పక్షపాతి కాడు, ఆయన యుద్ధకు వచ్చి వారందరికీ రక్షించుటకు ఆయన శక్తిమంతుడు అని నేను ఇప్పుడు గ్రహించాను. హల్లెలూయా. నేను ఇప్పుడు గ్రహించాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని కార్యము ఎంత గొప్పగా జరుగుతుందో మనం చూడాలి. దేవుని ఆహ్వానించినప్పుడు, దైవజనుని ఆహ్వానించినప్పుడు, తన బంధువులను ఆహ్వానించినప్పుడు అక్కడ జరిగిన గొప్ప కార్యము ఏంటంటే, ఒకటి మొట్టమొదట దైవజనుడు మార్పు చెందాడు. హల్లెలూయా. ఎవరు మార్పు చెందారట? దైవజనుడే మార్పు చెందాడు. దైవజనుడు ఆలోచనలు మారిపోయింది, దైవజనుడు ఉద్దేశం మారిపోయింది, దైవజనుడు యొక్క పని మారిపోయింది. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారంగా చేసే కార్యాలలో అందరికీ మార్పు కలుగుద్ది, అందరికీ మేలు కలుగుద్ది, అందరికీ సంతోషం కలుగుద్ది, అందరూ దీవించబడతారు. మార్పు కలిగిన పేతురు ఇంతకు ముందు సంకుచితమైన ప్రసంగాలు చేశాడు, ఇంతకు ముందు ఒకే జనాంగం కొరకు ప్రార్థన చేశాడు, ఒకే జనాంగానికి వాక్యం చెప్పాడు. కానీ ఇప్పుడు అన్ని జనులకు సువార్త చెప్తున్నాడు. హల్లెలూయా. తన సువార్త మారిపోయింది, తన ఉద్దేశం మారిపోయింది, తన ప్రార్థన జీవితం మారిపోయింది. ఇప్పుడు అన్ని జనులకు దేవుని సువార్తను ప్రకటించాడు. వారికి అర్థమయ్యే రీతిగా దేవుని వాక్యము ప్రకటించినప్పుడు పేతురు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన ప్రసంగం ముగించలేదు. ఈ లోపల ఏం జరిగింది? అక్కడ కూడి ఉన్న వారందరిపైకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప అద్భుతం. పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా ఆయన ప్రసంగం ముగించలేదు. ఆయన ప్రసంగం ముగించక మునిపే దేవుడు అందరినీ పరిశుద్ధాత్మతో నింపేశాడు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అందరు భాషలతో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు వెళ్ళినప్పుడు పేతురుతో పాటు కొంతమంది ఐపీఎల్లో ఉన్నవాళ్ళు కొంతమంది పేతురుతో కూడా వెళ్ళారు అక్కడ కొన్ని కుటుంబం ఇంటికి. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. పేతురు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, పరిశుద్ధాత్మడు మనకే అనుకున్నాం కదా? కాదు, ఆయన పక్షపాతం కాదు కదా, అందుకే అందరి పైకి దిగి వచ్చారు. హల్లెలూయా.
అప్పుడు తనతో వచ్చిన వారితో పేతురు అంటున్నాడు, ఇదిగో చూశారు కదా, మన వలే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు వీరు కూడా యోగ్యులయ్యారు. పరిశుద్ధాత్మతో నింపబడటానికి వీరు కూడా యోగ్యులయ్యారు కనుక బాప్తిజానికి ఇవ్వడానికి వీరికి ఏమి ఆటంకమో లేదో. హల్లెలూయా. చూసారా, దేవుని ఆహ్వానించినప్పుడు దేవుని చిత్త ప్రకారంగా దేవుడు చెప్పిన దైవజనుని ఆహ్వానించినప్పుడు ఆ దైవజనుడు మార్పు చెందటమే కాకుండా మార్పు చెందిన దైవజనుడు బోధించిన బోధకు పరిశుద్ధాత్ముడు దిగి రావడము, కొన్నేళ్ళ కుటుంబము రక్షింపబడటము, కొన్నేళ్ళ బంధువులు రక్షింపబడటము, కొన్నేళ్ళ స్నేహితులు రక్షింపబడటము జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలోనికి ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నావా? ఆయన ఆహ్వానించావా? అసలు ఆయన ఉన్నాడా? ఒకసారి ఆలోచించి. ఆయన ఉంటే ఏ కొదువ నీకు రానివ్వడు. ప్రతి కొదువను ఆయన తీర్చగలిగిన సమర్థుడు. కొరతలు ఏర్పడతాయి, అయినా భయపడవద్దు. ఎందుకంటే కొరతలు తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. కొన్ని జీవితంలో భక్తిపరుడే, నీతిమంతుడే, పరిశుద్ధుడే, తన కుటుంబం కూడా భయభక్తులతో నడిపిస్తున్న వాడే. కానీ కొన్ని కొదువు ఉంది. ఏంటా కదువ తెలుసా? రక్షణ కొదువ. హల్లెలూయా. మంచి భక్తిపరుడైనా రక్షణ లేదు, మంచి ప్రార్థనాపరుడైనా రక్షణ లేదు, మంచి ధర్మకార్యాలు చేసేవాడైనా రక్షణ లేదు, పుణ్యకార్యాలు చేసేవాడైనా రక్షణ లేదు. ఎందుకంటే యేసు లేకుండా రక్షణ లేదు. యేసు లేకుండా రక్షణ లేదు. అందుకే దేవుడు ఇంతటి భక్తిపరుడు, ఇంతటి ప్రార్థనాపరుడు, ఇంతటి నీతిమంతుడు, ఇంతటి యథార్థవంతుడు యేసుని ఎరగకుండా నశించిపోవటం ఇష్టం లేదు. అందుకనే దైవజనుడిని పిలిపించుకోమన్నాడు. దైవజనుడిని పిలిపించుకో. అతడు నీకు రక్షణ మార్గము తెలియజేస్తాడు. కాబట్టి సహోదరుడా, నువ్వు మంచి భక్తిపరుడు అవ్వచ్చు, గొప్ప పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తూ ఉండవచ్చు. నీ ఇంటి వారితో కూడా నువ్వు మంచి దేవుని భయభక్తులు కలిగి ఏ అన్యాయము అక్రమము చేయకుండా మంచిగా జీవిస్తూ ఉండవచ్చు. కానీ నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని భక్తి కార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా యేసు లేకపోతే నీ జీవితంలో రక్షణ లేదు. యేసు లేకపోతే రక్షణ లేదు. యేసుని ఆహ్వానించు నీ జీవితంలోనికి. యేసుని జీవితంలోనికి నీవు ఆహ్వానిస్తే నీలో ఉన్న ఆ రక్షణ అనే కొదువను తెచ్చి నీకును నీ ఇంటి వారికి ఆయన రక్షణను గ్రహించుతున్నా. దేవునికి స్తోత్రం. నీవు రక్షింపబడాలంటే, నీ ఇంటి వారు రక్షింపబడాలంటే యేసుని నీవు నీ రక్షకుడుగా నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి నీవు ఆహ్వానించవలసి ఉన్నది. నువ్వు నీ జీవితంలోనికి నీవు ఎప్పుడైతే దేవుని యేసుని నీ జీవితంలోని దేవుడిగా రక్షకుడిగా ఆహ్వానిస్తావో ఆయన నీకు బయలుపరుస్తాడు. ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలో, ఏ దైవజనుడిని నువ్వు ఆహ్వానించాలో, ఏ దైవజనుడి ద్వారా నీవు నీ కుటుంబము రక్షణ పొందుతుందో ఆ దైవజనుడి దగ్గరికి నేను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ఆ దైవజనుడితో కలిసి జీవించు. అప్పుడు నీవును నీ కుటుంబము రక్షింపబడుతుంది. అంతేకాని నేను భక్తిపరుడులే,
నేను ఈ నీతి పరుడులే, నేను అన్యాయం చేయట్లేదులే, అక్రమం చేయట్లేదులే, నేను ధర్మం చేస్తున్నాను, మంచి చేస్తున్నాను, మేలే చేస్తున్నాను, కీడు చేయట్లేదు కనుక నేను నాకేం ఇబ్బంది లేదు అనుకోవద్దు. ఎన్ని చేసినా యేసు లేకుండా చేసేవన్నీ సున్నా అయిపోతాయి. నువ్వు చేసేవన్నీ ఫలభరితం కావాలంటే, నువ్వు చేసే వాటికి అన్నిటికీ ప్రతిఫలం నీకు దొరకాలంటే యేసు నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. యేసు ఇచ్చే రక్షణ పొందాలి. అప్పుడే నీవు చేసే వాటికి విలువ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నీవు ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నావు? ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నావు? యేసును ఆహ్వానించావా నీ జీవితంలోనికి? లేకుంటే ఎప్పుడైనా యేసును ఆహ్వానించు. దైవజనులను ఆహ్వానించడానికి దూరపడక. కొంతమంది ఎక్కువ శాతం యేసు కంటే కూడా దైవజనులు ఎక్కువగా అసలు వాళ్ళ పద్ధతి చూస్తే దైవజనుల్ని ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. యేసుకు కూడా అంత ఇవ్వరు, అంత స్థానం ఇవ్వరు. దైవజనులకు ఇచ్చినంత స్థానం, అంత వినయం, అంత విధేయత యేసు ప్రభు దగ్గర చూపించారు. జాగ్రత్త. యేసు లేకుండా నువ్వు ఎవరిని ఆరాధించినా, ఎవరిని గొప్ప చేసినా అది నీకు నష్టమే కానీ నీకు లాభం లేదు. కనుక యేసుని నీ సొంత రక్షకుడుగా నీ జీవితంలో నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు. అటు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. చెప్పండి. స్తుతున్నా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. నిన్ను ఆహ్వానించడం ద్వారా జరిగే మా ప్రభా అద్భుతాలు, కొలువులు మా ప్రభు ఎలా తీర్చబడతాయో, ఎలా అద్భుతాలు జరుగుతాయో, ఎలా రక్షణ జరుగుతుందో మాకు మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మాటలు మా హృదయాలు భద్రపరిచి మాత్రమే వాటిని అనుసరించి నడిచి మాత్రమే నీ యొక్క రక్షణ ఆనందములు వదిలే కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున